everyone, welcome to అమ్మా అండ్ చిన్నూస్ జర్నల్. ఈరోజైతే మీకు మంచి ప్లేస్ చూపిస్తామండి. ఇది సమ్మర్ టైంలో మీరు మీ ఫ్రెండ్స్ పిల్లలతో మంచి హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. అంత బాగుంటుంది. ఇది కొత్వాల్గూడ ఈకో పార్క్ అని చెప్పేసి రీసెంట్గానే ఇది ఓపెన్ అయ్యింది. నేను చిన్ను అయితే సెకండ్ డేనే వెళ్ళాం. మాకైతే చాలా 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 బాగా నచ్చింది. మీరు కూడా కంపల్సరీ విజిట్ చేయవలసిన ప్లేస్ అండి ఇది. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది అండ్ నేచర్ లవర్స్కి అయితే ఈ ప్లేస్ బెస్ట్ అని అనొచ్చు. సో సనీగా ఉంది మేము వెళ్ళిన టైం, బట్ ఇట్ వాజ్ స్టిల్ గుడ్. దీనికి ఎంట్రీ ఫీజు ఎంత అంటే 100 రూపీస్ అండి. కానీ మేము మంచి ఎండలో వెళ్ళాము. ఈవినింగ్ టైం అయితే వెళ్ళండి, మీరు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సో 1.5 కిలోమీటర్స్ బోర్డ్ వాక్ ఉంది అండ్ మీరు ఎంట్రన్స్ వచ్చిన వెంటనే లెఫ్ట్ సైడే ఉంటుంది. సో మేము ఫస్ట్ బోర్డ్ వాక్ తీసుకున్నాం నార్మల్గా కాకుండా. అండ్ బోర్డ్ వాక్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ వ్యూ అయితే చాలా బాగుంది అక్కడ నుంచి. సో మేము చాలా పిక్చర్స్ దిగాం, వీడియోస్ కూడా తీసుకున్నాం. నాకైతే చాలా 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 బెస్ట్ ప్లేస్ అని చెప్పింది. ఒక పిక్నిక్ స్పాట్ అండి ఇది. ఎంత బాగా నచ్చిందంటే నాకు చిన్నకి సూపర్ అన్నమాట. కానీ కొంచెం ఈవినింగ్ టైంలో వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరైతే సన్సెట్ని కూడా చూడొచ్చు, అంత బాగుంది. ఫ్లవర్స్ అండి, పక్షులు, ఆ సౌండ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఫుడ్ మాత్రం కంపల్సరీ తీసుకువెళ్ళాలి. వాటర్ కూడా దొరకదు. మిడిల్లో ఒకే ఒక క్యాంటీన్ ఉంది. మొత్తం సమోసాలు ఉన్నాయి, అందులో ఏవో బజ్జీలు ఉన్నాయి, అన్ని ఎండిపోయిన సమోసాలు. అవి మేము ఫుడ్ అయితే ఫుల్గా తీసుకెళ్ళాం. మీరైతే ఫుల్ కంపల్సరీ ఫుడ్ తీసుకువెళ్ళండి. వాటర్ కూడా అండి క్యారీ చేయండి. స్టార్టింగ్ కదా ఇది, అందుకని చెప్పేసి ఎక్కడెక్కడ వాటర్ సిస్టమ్స్ అవి పెడుతున్నారు, ఇంకా వాటర్ అయితే రావడం లేదు. కంపల్సరీ వాటర్ మాత్రం క్యారీ చేయండి. సో మేము అలా వాక్ చేసుకుంటూ వెళ్ళాము అండ్ దెన్ వీ ఫౌండ్ వన్ ప్లేస్. అక్కడ పీస్ఫుల్గా ఉంది అండ్ పీపుల్ తక్కువ ఉన్నారు. సో మేమందరం అక్కడ కూర్చొని లంచ్ చేసాము. మాకైతే బాగా నచ్చింది. మేము చపాతీలు తీసుకెళ్ళాం, కర్డర్స్ తీసుకెళ్ళాం, పులిహోర తీసుకెళ్ళాం, ఉప్పుడు పిండి తీసుకెళ్ళాం. మేము పిల్లలతో వెళ్ళాం, ఫ్రెండ్స్ తోటి. మాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఏంటంటే బర్డ్స్ ప్లేస్ అని చెప్పేసి అన్నారు. బర్డ్స్ చూడడానికి మేము వెళ్ళాం. ఈ ఎంట్రీ ఫీజు ఏంటంటే 150 రూపీస్. దీనికి కూడా స్పెషల్ ఎంట్రీ ఉంది. పిల్లలకైతే 50 రూపీస్ దీనికి. కానీ ఏంటంటే ఎండ టైం కాదండి, మాకైతే చాలా తక్కువ బర్డ్సే దొరికాయి. ఏంటంటే 80 టైప్స్ ఉన్నాయంట రకాలు ఇందులో. మేము ఎండలో వెళ్ళటం అవన్నీ పడుకున్నాయి, చెట్లు లోపలికి వెళ్ళిపోయినాయి. మాకు చాలా తక్కువ కనిపించింది. అదే 4కి 3:30 ఆ టైంలో వెళ్తే మాత్రం మీకు చాలా కనిపించాయి. ఈ ఫుడ్కి పెట్టడానికి కూడా మేత వాళ్ళే ఇస్తున్నారు. మనం వాళ్ళ ప్లేట్లలో తీసుకెళ్ళి ఆ బర్డ్స్కి అయితే మేత పెట్టచ్చు. చాలా బాగా నచ్చుతుంది. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. ఆ ప్లేస్ మొత్తం పైప్స్లోంచి వాటర్ స్ప్రే పంపిస్తున్నారు సో దట్ ద ప్లేస్ మొత్తం కూల్గా ఉంటుందని. సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ద మిస్ సిస్టమ్. అండ్ బర్డ్స్ అయితే చాలా ఉన్నాయి, బట్ అవి దగ్గరికి రావట్లేదు, అవి దాక్కుంటున్నాయి. బట్ నేనైతే ఒక బర్డ్ దగ్గరికి వెళ్ళి ఫీడ్ చేయడానికి ట్రై చేశాను, బట్ అది రెఫ్యూజ్ చేసింది. అది ఆల్రెడీ ఫుడ్ తినేసింది అనుకుంటా. తినట్లేదు నేను పెడుతుంటే. ఎక్కువైపోయిందండి. చూసే వాళ్ళు ఎక్కువైపోయి విపరీతమైన ఫుడ్ ఉంటుంది కదా, వాళ్ళ ఫుడ్ దగ్గరికి మేము వెళ్ళే టైంకి అయితే మాత్రం ఫుడ్ అయితే తీసుకోవడానికి ఒక్క పక్షి కూడా మా దగ్గరికి రాలేదు. మేము చాలా ట్రై చేసాం. చిన్ను అయితే ప్రతి పక్షికి చూపిస్తానే ఉంది ఫుడ్. అండ్ తర్వాత ఈవినింగ్ అయింది కొంచెం సేపు తర్వాత, అండ్ సన్ కూడా ఎక్కువ లేదు కాబట్టి మేము మళ్ళీ వాక్ చేస్తున్నాం మొత్తం. అండ్ ఈ ప్లేస్ అయితే నాకు చాలా నచ్చింది. ఇది ఒక స్మాల్ ట్రీ హౌస్లా ఉంది అండ్ ఇక్కడైతే పిక్చర్స్కి చాలా బాగుంటుంది. అండ్ ఎట్ ది ఎండ్ లాస్ట్లో మేము ఒక మంచి క్యాఫెటీరియా చూసాము అండ్ ఫైనలీ అక్కడ ఐస్ క్రీమ్స్. ప్లేస్ మొత్తానికి ఇది ఒకటేనండి లాస్ట్లోని ఎండింగ్లో కనిపించింది. మేము మార్నింగ్ వెళ్తే ఎండింగ్లో లాస్ట్లో ఈ ఒక్కటే కనిపించింది. ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్ ఉన్నాయి, కొన్ని టిన్స్ కూడా ఉన్నాయి, వాటర్ టిన్స్. అవిని
పర్వాలేదు కానీ చిన్నపిల్లలతో వెళ్తాం కదా, మనం మాత్రం కంపల్సరీ ఫుడ్ మాత్రం క్యారీ చేయండి. ఇది కంపల్సరీ చూడవలసిన ప్లేస్ అండి. మాకు చాలా 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 బాగా నచ్చింది అండ్ మేము ఎంజాయ్ చేసాం. చిన్ను నేను కూడా యాజ్ ఇట్ ఈజ్ ఎప్పటిలాగానే రీల్స్ చేసాము, ఫొటోస్ తీసుకున్నాము. మాకైతే బాగా నచ్చింది. అండ్ ఎస్, ఇక్కడ ఫోటోగ్రఫీస్కి అండ్ వీడియోగ్రఫీస్కి అయితే బెస్ట్ ప్లేస్ అన్నమాట. ఎందుకంటే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ థీమ్స్ ఉన్నాయి. అండ్ యూ గోనా గెట్ అ లాట్ ఆఫ్ కాంటెంట్ ఇఫ్ యూ గో టు దట్ ప్లేస్. సో మీరు ఖచ్చితంగా విజిట్ చేయాలి ఇలాంటి టైప్ ఆఫ్ ప్లేసెస్. అండ్ ఇట్ ఈస్ అఫోర్డబుల్. అండ్ మీరు మార్నింగ్ స్టార్ట్ చేస్తే మీ ట్రాక్ ఈవినింగ్ వరకు అవ్వదు. సో యూ కెన్ ఎంజాయ్ అ లాట్. అండ్ ఇక్కడ నుంచి హిమాయత్ సాగర్ లేక్ కూడా బాగా కనిపించింది. సో ఇట్స్ ద బెస్ట్ వ్యూ. అండ్ ఈవినింగ్ అయ్యాకైతే సన్సెట్ అయితే చాలా బాగా కనిపించింది. అండ్ దే ఆర్ మెనీ బెస్ట్ స్పాట్స్ టు క్యాప్చర్ ద సన్సెట్. నేను అమ్మ రికార్డ్ చేద్దాం అనుకున్నాము అండ్ వీ ఫైనలీ డెడ్. అండ్ ఎట్ ది ఎండ్ బటర్ఫ్లై పార్క్ ఉంది. లోపలికి వెళ్ళాం బటర్ఫ్లైస్ ఉంటాయేమో అని, బట్ బటర్ఫ్లైస్ లేవు. దట్ వాజ్ డిసప్పాయింటింగ్. బట్ ఎట్ ది ఎండ్ చెప్పాలి ఏంటంటే ఇట్ వాస్ గుడ్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సో మీరు ఖచ్చితంగా విజిట్ చేయాలి ఈ ప్లేస్ని. సో హోప్ యుల్ డూ దాట్ అండ్ హోప్ యు లైక్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ షోడ్ యూ హియర్. ఎంజాయ్ చేస్తారండి. కంపల్సరీ బెస్ట్ ప్లేస్ ఇది మన హైదరాబాద్లో. Support our channel by liking and subscribing. Thank you.